బ్రేకింగ్ అందుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తన పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వద్దని, కావాలని తాను ఏనాడు హైకమాండ్ ని అడగలేదని కుండబద్దలు కొట్టారు. బీజేపీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ లాంటిది కాదు బీజేపీ అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్. తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ ఆలోచిస్తుంది, పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరికి ఏ పని అప్పచెప్పాలి అనేది పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది. మేము పదవుల కోసం కానీ వీటి కోసం కానీ ఎప్పుడు పాకాడము. పార్టీ ఆలోచిస్తుంది ఎవరికి ఏం చేయాలని. కాబట్టి పార్టీ దగ్గరకు పోయి నాకు ఇది వద్దు అది వద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలను పార్టీ మీద రుద్దే ప్రయత్నం ఎవరు కూడా చేయం. పార్టీ ఆదేశాన్ని పక్కా శిరస వహిస్తాం. పార్టీ ఏది చెప్తే అది చేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. కాబట్టి ఇటువంటి అన్ని కూడా మీరు కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ ఇతర పార్టీలను చూసి అట్లనే మా పార్టీ అనుకుంటున్నారు. మా పార్టీ అందరు కలిసి సమిష్టిని తీసుకుంటారు, సమిష్టిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా నాయకులు మా మీద ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి ఏది ఉండాలో ఏది చేయాలో ఆలోచిస్తారు. మరి దాన్ని మేము శిరస వహిస్తాం, కమిట్మెంట్ గల కార్యకర్తలు శిరస వహిస్తాం. కాబట్టి ఇటువంటి తప్పు భారతీయ జనతా పార్టీలో. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, బండి సంజయ్ నిజంగా కీలక వ్యాఖ్యలు చేశారు, పదవులకు సంబంధించి మాట్లాడారు. ఎలాంటి చర్చ ప్రస్తుతం ఇంటర్నల్ గా జరుగుతోంది? సుమతి, ఇటీవల కాలం లోపల బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి మారుస్తారు అని చెప్పి ఇటు పలు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఈరోజు బండి సంజయ్ వాటిపైన స్పందించడం కూడా జరిగింది. ఏదైతే కేంద్ర మంత్రి పదవి ఉన్నదో అది కావాలని తాను ఎప్పుడు కూడా అధిష్టానం చెప్పలేదు. తాను మొదటి నుంచి కూడా కరుడు కట్టినటువంటి బీజేపీ కార్యకర్త కాబట్టి మళ్ళీ తనను అధిష్టానం గుర్తించి ఇవ్వడం జరిగింది. తను బీజేపీ పార్టీ లోపల క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను ఏ నాయకుడికి ఏ పదవి ఏ బాధ్యత ఇవ్వాలనేది పూర్తిగా అధిష్టానమే నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ లాంటివి బీజేపీ పార్టీ కాదు. మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా గానీ తాను బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇటీవల కాలం లోపల బండి సంజయ్ యొక్క కేంద్ర మంత్రి పదవి మారుస్తున్నారు. వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లోపల బండి సంజయ్ మార్పు ఉంటుందని చెప్పి పలు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల తాను కేంద్ర ఏ బాధ్యత ఇచ్చినా గానీ తను పార్టీ బీజేపీ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా గానీ తన బాధ్యతగా నిర్వహిస్తానని చెప్పి ఊహాగానాలకు కారణం ఏంటి? అంటే మారుస్తారు అన్న దానికి దేని సంకేతంగా చూపిస్తూ ఉన్నారు? ఎందుకు అసలు ఈ రూమర్ పుట్టింది? ఈ రోజు ఒక తెలంగాణ లోపల ఉన్నటువంటి ఒక ప్రముఖ దినపత్రిక లోపల బండి సంజయ్ యొక్క మంత్రి పదవి వచ్చే కేంద్ర మంత్రివర్గ విస్తరణ లోపల మార్పు ఉండబోతుంది. తానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బండి సంజయ్ తనకు ఇంతకంటే మంచి బాధ్యత అంటే పార్టీకే తను అంకితం అవుతాను అని చెప్పి అమిత్ షాకు చెప్పినట్టుగా అయితే ఒక ప్రముఖ దినపత్రిక లోపల ఈ రోజు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపలనే ఈ వ్యాఖ్యలపైన బండి సంజయ్ ఇటు స్పందించడం కూడా జరిగింది. ఆ దినపత్రిక లోపల వచ్చినటువంటి వార్త పైన స్పందన చేస్తూ తను పార్టీ ఏ పదవి ఇచ్చినా గానీ ఏ బాధ్యత ఇచ్చినా గానీ సంయుక్తంగా నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టయితే తెలపడం జరిగింది. ఈ ఆరోపణలు అయితే ఇటు అమిత్ షాకు తెలిపినట్టు వచ్చినటువంటి ఆరోపణలు అయితే బండి సంజయ్ కొట్టివేసినటువంటి ప్రయత్నం. తాను ఎప్పుడు కూడా అమిత్ షాకు చెప్పలేదు. అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా కానీ తను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టయితే తెలపడం జరిగింది. రైట్ శ్రీనివాస్, మొత్తానికి బండి సంజయ్ పదవి మార్పు పైన స్పందించారు. తను ఏనాడు పదవి కోసం అడగలేదని, వద్దని చెప్పలేదని, ఏ బాధ్యత ఇచ్చినా సరే పార్టీకి విధేయుడుగా పనిచేస్తాను అని అంటూ కామెంట్స్ చేశారు.